ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ఈ రోజున దేవుడి వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే కీర్తనల గ్రంథము 23 అధ్యాయం 5వ వచనం, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. దావీదు గారు మాట్లాడుతూ ఉంటాడు, ఈ రోజున ఈ లోకంలో ఎంతో బాధలతో, ఎంతో శ్రమలతో, మరి శత్రువులతో తండ్రి పోరాడుతూ ఉన్నాను. వీళ్ళందరి మధ్యలోనైనా నేను నిలబడలేకపోతూ ఉన్నాను. వీళ్ళందరి మధ్యలో నేను మరి ఆహారం కూడా తినలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. మరి వీళ్ళందరి మధ్యలో మరి నాకు ఆహారాన్ని కూడా సిద్ధపరిచేయగల దేవుడివి, ఈ లోకంలో నా జీవితాన్ని, నా పరిస్థితిని, నా స్థితిని లేవనెత్తగల దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అతను ఒక్కడే ప్రభు అని దేవుని ఎంతగానో మహింపరుచుకుంటూ శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో కూడా దేవుని గణపరుచుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు మనకి ఎన్నో శ్రమలలో, ఎన్నో ఇబ్బందులు కలిగి ఉన్నాం. మనం ఎలాంటి విశ్వాసంతో కలిగి ఉన్నామో, ఎలాంటి నమ్మకంతో దేవుని మహింపరుచుకుంటూ ఉన్నామో, మరి పరిస్థితులను బట్టి దేవుని మహింపరుచుకున్నావా, లేకపోతే పరిస్థితులన్నీ కూడా కఠినంగా ఉన్నప్పుడు కూడా దేవుని మహింపరుచుకున్న విధంగా ఉన్నావో లేదో అని ఒకసారి మనం గ్రహించాలని ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ రోజున దేవుడు ఈ విధంగా మరి ఎన్నో శ్రమలలో, ఎన్నో ఇబ్బందుల్లో మరి దావీదు గారిని నడిపిస్తూ మరి ఆ శ్రమలలో నుంచి గొప్పవాడుగా ఈ లోకంలో ఈ రోజు నీకు నాకు మరి దావీదు గారి గురించి తెలుసుకునే విధంగా ఈ రోజు ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి తన గురించి మనకు తెలియపరుచుకుంటూ ఎన్నో విషయాలు మనకు తెలియపరిచి ఈ రోజున ఈ లోకంలో గొప్పవాడుగా వాడుకుని ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎలాంటి స్థితిలో మనకు కలిగి ఉన్నా కూడా ఇలాంటి విశ్వాసంతో, ఇలాంటి నమ్మకంతో దేవుని మనం మహింపరిచి గణపరచగలిగితే దేవుడు కూడా మనల్ని కూడా ఈ లోకంలో అదే విధంగా వాడుకోగలుగుతాడని ఈ రోజున దేవుడు ఈ రోజు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి జీవితంలో నువ్వు నలిగిపోతూ ఉన్నా, ఎలాంటి స్థితిలో దేవుడు నేను హెచ్చించి ఉన్నా కూడా దేవుని యందు విశ్వసించి దేవుడి మాటలు గైకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.